నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ డైటీషియన్. సో, ఈ మధ్యలో చియా సీడ్స్ అందరికీ తెలుసు. చియా సీడ్స్ తీసుకోవాలి అని తెలుసు. కానీ చాలామందికి ఎలా తీసుకోవాలని తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. సో, నేను మీకు చియా సీడ్స్ అసలు ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అండ్ యాడెడ్ బెనిఫిట్స్ కోసం మనము కొన్నిసార్లు జస్ట్ చిన్న స్పైసెస్ యాడ్ చేసిన, చిన్నగా ఏవైనా అదర్ హెర్బ్స్ యాడ్ చేసిన దాంతో బెనిఫిట్స్ అనేది మనకి ఇంకా చాలా రెట్లు పెరుగుతాయన్నమాట. సో, నేను మీకు అన్ని రకాలుగా చూపిస్తాను ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. మీరు కూడా అది ఫాలో చేయండి. చియా సీడ్స్ ఏంటంటే మీరు కంపల్సరీ నానబెట్టుకొనే తీసుకోవాలి. అట్లీస్ట్ మనకి అర్ధగంట నుంచి గంట నానాల్సిందే. ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే ఇంకా మంచిది. చియా సీడ్స్ ఎప్పుడు డ్రైగా తీసుకోకూడదు, కంపల్సరీ నానాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం, చియా సీడ్స్ని మీరు వాటర్లో వేయగానే సీడ్ సైజ్కి 10 నుంచి 12 రెట్లు పెరుగుతుంది అనమాట. అండ్ పెరిగిన తర్వాత ఇలా జెల్ లాగా ఒక కన్సిస్టెన్సీ వచ్చింది చూసారా, ఇక్కడే మనకి బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చియా సీడ్స్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫైబర్ మీకు తెలిసిందే మనకి ఎంత ఇంపార్టెంటో. సో దీంట్లో కూడా అంతే, ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో గట్ హెల్త్కి చాలా మంచిది. గట్ హెల్త్కి మంచిది అంటే ఏమవుతుందంటే చూడండి, గట్ లైనింగ్కి మంచిది, గట్ మైక్రోబయామ్స్కి మంచిది. సో ఒక్కసారి దీనికి మంచిది ఏంటి అంటే మనకి బాడీలో ఉన్న ప్రతి మూలకి మనకి ఏదో ఒక బెనిఫిట్ లాగా వస్తూనే ఉంటుంది. అంటే ఏమంటారంటే 97%, 97% మన బాడీలో వచ్చే ఏ రోగాలైనా సరే గట్ నుంచే స్టార్ట్ అవుతాయి. అందుకనే గట్ హెల్త్ని బాగా చూసుకోవాలి. అండ్ నేను మీకు బాగా ఊరికే చెప్తా ఉంటాను, గ్యాస్, అసిడిటీ, బ్లోటింగ్ ఇవన్నిటిని ఇగ్నోర్ చేయకూడదు, గమనించుకోవాలి, తగ్గించుకోవాలి అని. సో అలాంటి సమస్యలన్నిటికీ కూడా గ్యాస్, బ్లోటింగ్, కాన్స్టిపేషన్ ఇవన్నిటికీ కూడా చియా సీడ్స్ చాలా మంచిది. ఇంకొకటి బ్లడ్ షుగర్, అగైన్ అన్నెసెసరీ స్పైక్ అవ్వకుండా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుంది. కంట్రోల్ ఉంటుంది అనమాట స్పైక్. సో మీకు డయాబెటీస్ ఉన్నా, ప్రీ డయాబెటీస్ ఉన్నా, ఇన్సులిన్ ఇష్యూస్ ఉన్నా, ఇవి ఏ ఉన్నా సరే అగైన్ మనకు చాలా మంచిది. రిచ్ ఇన్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. అంటే ఏంటి, ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. హార్ట్కి కూడా చాలా మంచిది. స్కిన్కి, హెయిర్కి అన్నిటికీ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇది మీరు ఒక్కటి ఏమవుతుంది మన దగ్గర మిస్టేక్ అంటే, చాలామంది ఒకటి మంచిది అని తెలియగానే దాన్ని ఓవర్గా తీసుకుంటూ ఉంటారు. ఎందుకు ఓవర్గా తీసుకుంటున్నారో అలా తీసుకోకూడదు. ఇంకొకటి ఏం చేస్తారంటే, ఒకటి మంచిది అని తెలియగానే మీల్కి రిప్లేస్మెంట్ లాగా చేసుకుంటారు. అంటే డిన్నర్ బదులు, నేను కొంతమందిని చూశాను మిస్టేక్స్ ఏంటంటే, రాత్రి చాలా పెద్ద పెద్ద గ్లాసెస్ ఆఫ్ చియా సీడ్ వాటర్ అట్లా తీసుకుంటూ ఉంటారు. నైట్ డిన్నర్లో వద్దు, అయితే పొద్దున్న తీసుకోండి లేదా మధ్యాహ్నం తీసుకోండి. సెకండ్ మిస్టేక్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ కూడా తీసుకోకూడదు. అండ్ చూడండి, ఒక స్పూన్ ఇప్పుడు చియా సీడ్ని మీరు వేసుకుంటే, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా తీసుకోవాలనింది. వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మీరు 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకోవచ్చు. కలుపుకొని తీసుకోండి. పిల్లలకి ఇస్తే ఏంటంటే ఇంకా కొంచెం తక్కువ ఇవ్వండి. జస్ట్ 1 టీ స్పూన్తో స్టార్ట్ చేయండి, సరిపోతుంది. చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు. జస్ట్ 1 టీ స్పూన్ ఇవ్వండి, సరిపోతుంది. ఇది పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరికీ చాలా మంచిది. సో చియా సీడ్ వాటర్ ఇలా తీసుకోండి. ఎంప్టీ స్టమక్ మీద తీసుకున్నా కూడా మంచిది. మీకు ఎస్పెషల్లీ ఇట్లా కాన్స్టిపేషన్ కొంచెం ఫ్రీ ఉండట్లేదు అంటే మనకు చాలా మంచిది. ఇప్పుడు మనకి 3 బాడీ టైప్స్ ఉంటాయి కదా, వాత, పిత్త, కఫ. ఒక్కొక్కళ్ళ శరీర తత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు ఈ వాత శరీర తత్వం ఉన్న వాళ్ళకి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. పిత్త ఒకటి, కఫ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పిత్త శరీర తత్వం అనుకుందాం. ఇప్పుడు నాకు ఆల్రెడీ కొంచెం హీట్ ఉంటుంది అనమాట, కొంచెం వేడి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ యోగా కూడా చేస్తూ ఉంటుంది కాబట్టి మళ్ళీ డబుల్ హీట్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక మనకి సూపర్ బెనిఫిట్ ఏంటి, చియా సీడ్స్ కూలింగ్. సో వాత, పిత్త, కఫ ఏది ఉన్నా సరే మనకి చియా సీడ్ వాటర్ మంచిది. ఇప్పుడు మీరు చియా సీడ్ వాటర్ లాగా తీసుకోవచ్చు, పుడ్డింగ్ లాగా చేసుకోవచ్చు. సమ్మర్స్కి మంచిది, చాలా కూలింగ్ ఫుడ్ అనమాట ఇది. సో వేడి చేసే శరీర తత్వం ఉన్నా కూడా మనకి బాగా హెల్ప్ చేస్తుంది. సో మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇలా తీసుకున్నా చాలా మంచిది. ఇప్పుడు పుదీనా మీ ఇంట్లో ఎప్పుడు పుదీనా ఉంటే పుదీనా దంచేసుకొని పుదీనా యాడ్ చేసుకొని తీసుకోండి. అగైన్ ఇమ్యూనిటీ పెరగడానికి మంచిది. దీంట్లోనే కొంచెం నిమ్మకాయ పిండుకొని తీసుకోండి, సరిపోతుంది. మనకి ఇమ్యూనిటీ పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అదొక రకం. ఇంకొక రకం ఏంటంటే జస్ట్ పించ్ ఆఫ్ టర్మరిక్, అంతే. మనకి ఎప్పుడైనా సరే పసుపు చాలా మంచిది, కానీ ఇంతే తీసుకోండి, సరిపోతుంది. జస్ట్ ఒక చిటికెడు యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇప్పుడు మనం వింటున్నాం కదా, ఇన్ఫ్లమేషన్ వల్ల బాగా వెయిట్ ఎక్కువ అవుతున్నారు, ఫ్యాట్ తగ్గట్లేదు, కరగట్లేదు అని. సో అలాంటి ఇష్యూస్కి చాలా మంచిది. అండ్ ఇంకొకటి, దీని అబ్జార్ప్షన్ చాలా మంచిగా జరగాలంటే సేమ్ మళ్ళీ చిటికెడు పెప్పర్ పౌడర్, మిరియాల పొడి జస్ట్ కొంచెం వేసుకోండి, సరిపోతుంది. ఇది మొత్తం కలిపేసుకొని మీరు ఎవ్రీడే కూడా తీసుకోవచ్చు. ఏ శరీర తత్వం ఉన్నా కూడా చాలా మంచిది. సో ఎవరైనా తీసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకుని, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొంచెం లిమిట్లో తీసుకుంటే చాలు. తీసుకోకూడదని ఏం లేదు, అందరం తీసుకోవచ్చు, ప్రతి ఒక్కరం తీసుకోవచ్చు. చూసారు కదా చియా సీడ్స్ బెనిఫిట్స్.
మనం ఏదైతే స్పైసెస్ హర్బ్స్ యాడ్ చేసుకుంటున్నామో దానికి బట్టి బెనిఫిట్స్ పెరుగుతాయి. ఇప్పుడు మీకు కఫా శరీర తత్వం అనుకోండి, కఫా అంటే కొంచెం ఎక్కువగా వెయిట్ ఉన్నారు, మీకు బాగా స్లగ్గిష్ మెటబాలిజం ఉంటుంది. అంటే ఏంటి, ఏదైనా తింటే చాలా లేట్, అసలు సరిగా అరగదనమాట, లేజీ ఉంటున్నట్టు అనిపిస్తుంది. ఇట్లాంటివన్నిటికీ మీరు కొంచెం అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. అది మళ్ళీ చాలా మంచిదనమాట ఆ ప్రకృతి ఉన్న వాళ్ళకి. సో ఇవన్నిటిని ఇన్ని రకరకాలుగా మనం చేసుకొని తీసుకోవచ్చు. ఇది అన్నిటికీ హార్మోన్స్కి కూడా చాలా మంచిది. సో ఎవ్రీడే తప్పకుండా ఒక స్పూన్తో స్టార్ట్ చేయండి. ఒక టేబుల్ స్పూన్ తీసుకోకపోతే హాఫ్ టేబుల్ స్పూన్తో అయినా కంపల్సరీ స్టార్ట్ చేయండి. ఓవర్ నైట్ సోక్ చేసుకొని పొద్దున్న లేసాక తీసుకోండి. మీకు బాగా వేడి చేస్తుంది, శరీరం దద్దులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ వేడైనప్పుడు నాకు కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో ఒక చిన్న వేడి కూర్పు వచ్చేస్తూ ఉంటుంది నాకు. సో నేను ఏం చేస్తానంటే చియా సీడ్స్ నానబెట్టుకుంటాను, గోందు కటీరా అంటారు, అగైన్ అది కూడా జెల్ లాగా అవుతుంది. ఇవి 2 యాడ్ చేసుకొని తీసుకోండి, మీకు చాలా రిలీఫ్ వస్తుంది, బాగా తగ్గుతుంది వేడి కూడా. సో తప్పకుండా ఫాలో చేయండి ఇవి. మీకు ఇంకేదైనా వీడియోస్ కావాలన్నా కూడా డెఫినెట్లీ నాకు చెప్పండి. నేను మీకోసం కిడ్స్ స్పెషల్, కిడ్స్ ఫ్రెండ్లీ, అసలు పిల్లలు తినేలాగా హెల్దీ ఫుడ్స్ ఎలా చేసుకోవాలి అవన్నీ కూడా తొందరలోనే చూపిస్తాను. సో అన్నీ మీకు ఇంకేదైనా కావాలి, ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లం గురించి తెలుసుకోవాలనుకుంటున్నా కింద కామెంట్స్లో పెట్టండి. మన దగ్గర ఓన్లీ డైట్ ప్లాన్ ఆప్షన్ కూడా ఉంది, ఆయుర్వేద, మోడర్న్ సైన్స్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు అదైనా తీసుకోవచ్చు. ఓకే.